అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వీరు కొంత అదృష్టవంతమైన యోగాన్ని పొందుకోబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఏం నడిచిన పాపం జన్మంలో శని ఉన్నాడు, బద్ధకము, టెన్షను, అనుకున్న పనులు ఆగిపోవడం, ₹1,00,000 వచ్చే దగ్గర 20,000 రావడం, 20,000 అనుకున్న చోట ₹2 రావడం, ఇవన్నీ ప్రతి ఒక్క దానికి వీళ్ళకి లేనిపోయిన ఆటంకాలు. ఒక సంవత్సరం నుంచి వీరు నానా యాతన పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే అటు గురుడు బాలేడు, ఇటు వీళ్ళకి శని కూడా బాలేడు. అంటే ఏ పని చేసినా మంచి అంటే కూడా చెడు ఎదురవుతుంది వీళ్ళకి. సో ఇది ప్రాబ్లం వీళ్ళకి. రెండో వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే, అంటే ప్లస్ మైనస్ అనుకోవచ్చు. ఒక ఆయన పిలుస్తాడు, అన్ని శుభ్రంగా అన్నం పెడతాడు, అన్నం, పప్పు, గారెలు, మంచి బూరెలు పెట్టేస్తాడు, మంచి నెయ్యి వేస్తాడు, పప్పడాలు పెడతాడు, అప్పడాలు దప్పడాలు అని పెడతాడు. పెట్టిన తర్వాత తిన్న నా కొడుకు అంటాడు. అంటే కడుపు ఇస్తనిండి అన్నం పెట్టేసి తిట్లు తింటాడు. వీడికి ఆ టైంలో ఆకలి వేస్తుంది, తిట్లు తినాలా, అహం వల్ల దాన్ని వదిలేయాలా, ఈ సందిగ్ధ అవస్థ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సందిగ్ధ అవస్థ ఏం చేశారంటే తిన్నారు అలాగే. తప్పదు, మనకి ఏమైనా బతకాలి కదా, మరి ఏం చేద్దాం. తిట్టాడో పుట్టాడో, ఏదో జీతం ఏదో వచ్చింది కదా, కొంపలకి వెళ్తే ఇంట్లో డబ్బులు ఇవ్వాలి, పెళ్ళం ఉంటుంది, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. సరే తిట్లినా మనం ఏం చేయాలి? ఆ బాధని దిగమింగుకుంటూ వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలకి తుది ఫలితం వచ్చేటువంటి శుభ సమయమే జూన్ 2 వీరికి. చాలా మంచి ఆలోచన విధానం, ఉద్యోగ మార్పు కానీ, కుటుంబ సౌఖ్యం కానీ, ధనవృద్ధి కానీ. ఎవరైతే తిట్టారో వారు క్షమాపణ అడిగి, నీ టాలెంట్ని గుర్తిస్తున్నాను, నువ్వు చాలా మంచి వాళ్ళు, నువ్వు మంచి అమ్మాయివి, నీకు చాలా టాలెంట్ ఉంది, నీకు ఉద్యోగం ఇస్తాను, నీకు స్విచ్ చేస్తాను, లేదా నీకు హెచ్ఆర్గా డిపార్ట్మెంట్ మారుస్తాను, నీకు హై లెవెల్స్ అని చెప్పేసి ఉద్యోగ మార్పు, ధనయోగం కలిగించే అవకాశాలు కూడా వీరికి బలంగా ఉంటాయి. అటువంటి అదృష్టయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఉత్సాహం బాగుంటుంది. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లు, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కానీ, షేర్ మార్కెట్లో ముఖ్యంగా మంచి లాభాలు, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించడం, విదేశీ ప్రయాణం, విదేశాలు కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, అలాగే H1B వీసా లాంటివి ఉంటే ఏవైనా కంపెనీ నుంచి అవి తప్పకుండా పొందుకునే అవకాశం, మంచి వాక్చాతుర్యం, గృహయోగాన్ని, ధనయోగాన్ని, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం, వాహన యోగం, రుణపీడా పరిహారం, రోగనాశనం పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి బలం కనబడుతోంది. అంటే మొత్తానికి వీళ్ళకి ఇంకా ఇది చాలా బాగుండబోయే టైం వచ్చినట్టు. అంటే జరిగినటువంటి అనర్థాల నుంచి, ఇబ్బందుల నుంచి అధిగమించి హై లెవెల్కి వెళ్ళగలిగేటువంటి స్థాయి అని చెప్పవచ్చు. వీరికి చాలా మంచి శుభయోగాన్ని పొందుకుంటారని చెప్పవచ్చు. కుటుంబ పరంగా కూడా బాగుంటుంది. ఆస్తి పంపకాలు, అమ్మకాలు కానీ, అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ, మాతాపితృ సౌఖ్యం కానీ, సోదరులతో మైత్రి కానీ, ఈ కుటుంబ సభ్యుల వల్ల వీళ్ళకి విదేశీ యోగం ఉండడం, అది కూడా మంచి శుభయోగం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగ లాభాలు కూడా బలంగా ఉంటాయి వీళ్ళకి. ఈ టైం ఎప్పటి వరకు ఉంది గురువారం వాళ్ళకి? జూన్ టు నవంబర్ వరకు, అక్టోబర్ 2 వరకు చాలా బాగుంటుంది. నవంబర్ తర్వాత కూడా పెద్ద నెగిటివ్ ఏం లేదు కానీ పాజిటివ్ ఉంటుంది. బట్ అంత నెగిటివ్, అంత పాజిటివ్ రాదు. సో జూన్ టు అక్టోబర్ అంత పాజిటివ్ రాదు. అదే వరకు నవంబర్ టు ఫిబ్రవరి వరకు. మళ్ళీ ఫిబ్రవరి నుంచి మళ్ళీ పునర్వైభవం, అదృష్ట యోగం. అంటే ఒక రకంగా వీరికి ఇక్కడ నుంచి శుభ సమయం స్టార్ట్ అయినట్టే. గోచార ఫలితాల్లో కూడా శని రేపు మారుతాడు, అది కూడా ఉంటుంది. మర్చిపోయాను, అంటే శని రేపు మారేటువంటి సమయంలో కూడా వీరికి నేచర్లోకి వస్తాడు. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు చెప్పుకుందాం మనం. నెక్స్ట్ ఇయర్లో శని గారు మారుతారు కాబట్టి ఇప్పుడు అక్కర్లేదు. బట్ ఆ టైంలో గురుబలం బాగా ఉంటుంది. అంటే పనితనము, ధనం అంతా బాగుంటుంది. కానీ అలసట ఉంటుంది ఎక్కువ. శని నీచలు పడ్డప్పుడు చాలా అలసట ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్లో సోషల్ మీడియాలో హంగామా చేసేది శని. ఈ సంవత్సరంలో గురుడు హంగామా చేస్తుంటే సోషల్ మీడియాలో, నెక్స్ట్ ఇయర్లో శని హంగామా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నీచలో శని, మేషంలో శని, శని వలన ఎవరికి బాగుంది, శని వలన ఎవరికి బాగాలేదు, కిరణ్ శర్మ ఇలా చెప్పాడు, ఆ శర్మ ఇలా చెప్పాడు అని చెప్పేసి బాగా వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేద్దాం మనం. కానీ ఎవరెవరికి బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పవచ్చును. ఆ సమయం చూద్దాం మనం. వీళ్ళకైతే అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు. తప్పకుండా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వాళ్ళకి లాభాలు రావడం, ఇంకా రుణ బాధలు కూడా అన్ని కూడా తీరిపోతాయి. దాదాపుగా రుణ బాధల కన్నా మీరు ప్రాపర్టీస్ కొనే అవకాశం ఉంది. రుణ బాధలు తీరిపోవడం, ప్రాపర్టీ కొనే అవకాశం. మీరు అడగవచ్చు, నాకు 4 కోట్ల అప్పు ఉందండి, తీరిపోయి నేను 2 కోట్ల ఇల్లు కొంటానా అంటే, ఏం అదృష్టం, నీకు 10 కోట్ల లాటరీ రావచ్చు, 10 కోట్ల కాంట్రాక్ట్ రావచ్చు, ఎప్పుడో అయిపోయిన పనులు ఇప్పుడు ప్రారంభం కావచ్చు, ఒకేసారి 3 రకాల అవకాశాలు రావచ్చు, 3 రకాల ఉద్యోగాలు రావచ్చు. ఒకటి ఇంట్లో చేసే ఉద్యోగం రావచ్చు, ఒకటి మీరు ప్రాక్టికల్ వెళ్ళే ఉద్యోగం రావచ్చు, లేదా మీ హఠాత్తుగా మీ యొక్క ప్రియారిటీ బాగా పెరిగిపోయి మీ యొక్క చైర్మన్, మీ MD గారు మీకు 2 లక్షల జీతం 4 లక్షలు చేయొచ్చు. అంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది కదా. అంటే మనం పడేటువంటి ఆర్థిక లాభాన్ని కూడా దీన్ని మనం కన్వే చేసుకొని డెవలప్ చేసుకునే అవకాశం, మనోధైర్యం బాగుంటుంది. ఇది నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుంది, నాకు ఈ పని పూర్తవుతుంది, ఈ పనిలో నాకు ప్రయోజనం ఉంటుంది ఏంటండి, కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి ఏదైనా చేయగలిగే అవకాశం. సముద్రంలో దూకగలడు, చిన్న చెరువులో దూకగలడు, బావిలో దూకగలడు. కాబట్టి అటువంటి అవకాశాలు ఈ రాశి వారికి
అదృష్టంగా చెప్తుంది. వివాహ యోగం కూడా బాగా ఉంటుంది. ఉమ్, సో ప్రేయసి పిల్లలతో ఒక జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. ఉమ్, అంటే ఆ అబ్బాయిలకి ముఖ్యంగా, అంటే అమ్మాయి ఉంది కదా ముందర చెప్పొద్దు, కానీ అబ్బాయిలు ముఖ్యంగా మీరు ప్రేమించిన అమ్మాయి సైడ్ ట్రాక్లో ఉంది, అది కూడా చూసుకోండి. ఇది మొహమాట లేకుండా చెప్తున్నాను, చాలా జాగ్రత్త. రైట్. అంటే ఒక్కళ్ళేసారి ఇద్దరిని ప్రేమిస్తుంది ఆవిడ గారు. దాన్ని ప్రేమ అంటారు, ఇంకోటి అంటారు, మీరు ఆలోచించుకోండి. దాన్ని మొహమాట లేకుండా చెప్తున్నాను. ఇది మీకు జరిగేటువంటి గొప్ప పరాభవం, అవమానం. అంటే ఏంటి గురుగారు, మీనరాశి వాళ్ళు విక్టిమ్స్ అవుతారా? వాళ్ళే మీనరాశి మోసపోతారా వాళ్ళు అవతల వ్యక్తి ఎవరినైతే వల్ల? ప్రేమిస్తున్నారో ఉమ్, ఆ అమ్మాయి గారు ఈయనను ప్రేమిస్తూ నటిస్తూ ఇంకో వ్యక్తిని కూడా ప్రేమిస్తూ నటిస్తూ మనకు కనబడితే జస్ట్ బాయ్ ఫ్రెండ్ అనేటువంటి సినిమాలు ఉంటాయి కదా, అలాంటి డైలాగ్ మీకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, రెడీ అవ్వండి దానికి. అబ్బాయిలకు కూడా ఇంతే వర్తిస్తారు గురుగారు? ఇక్కడ అందుకే అన్న ప్రత్యేకంగా అబ్బాయిలకి మాత్రం చెప్తాను, అబ్బాయిలే బాధపడతారు అవకాశం ఉంది. ఇక్కడ అమ్మాయిలు అమ్మాయిలకి ఏం బాధపడరు. లేదు అక్కడ. అమ్మాయిలకి వచ్చింది, అమ్మాయికి వాళ్ళకి తెలుసు వీడు ఎట్లాగూ వీడు బౌబో అని, కాబట్టి వీడు బౌబో గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి కొద్ది సైలెంట్గా ఉంటారు. అంటే బౌబో అంటే చెడ్డవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఉమ్, అంటే వీడు ఎట్లాగూ శునకమే, ఉమ్, వీడి తోక వంకర, వీడికి వీడు జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాగే తయారవుతున్నారు కదా. అదే అదే. సో అది విషయం, వీళ్ళు మోసపోయే అవకాశం ఉంది. అంటే ద పీపుల్ హూ ఆర్ నౌ ప్రెసిడెంట్గా బాగా ఉన్న వ్యక్తులు, నేను ఏదైనా తప్పుగా మాడితే చెడ్డ వ్యక్తుల గురించి మాత్రమే సుమా, మీరు చెడ్డ వ్యక్తులు అయితే రియాక్ట్ అవ్వండి, మంచి వ్యక్తులు రియాక్ట్ అవ్వకండి, ఓకేనా. ఈ చెడ్డ వ్యక్తి అయినటువంటి వ్యక్తులు అమ్మాయిలు ఎవరైనా సరే పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని ప్రేమిస్తూ మళ్ళీ థర్డ్ ఇయర్ వంతో అదే. ఫోర్త్ ఇయర్ వంతో ఇంకొక ప్రేమలో ఉంటారు వీళ్ళు. ఉమ్. ట్రాక్ మారే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నాను నేను. ఇక్కడ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉంటే మంచిది. మరీ ఒకరిపైన మానసికంగా ఒకరు లేకపోతే ఎఫెక్ట్ అయ్యే విధంగా మనం అలా ఉండకూడదు అని ఇప్పుడు అంతే. నేను చెప్పొచ్చు, అది ఒకటి విషయం దొరకండి. ఉద్యోగం లేకపోయినా, ఇంట్లో సమస్యలు ఉన్నా, ప్రేమికులు విడిపోయినా, ఉద్యోగంలో మొదలుపెట్టినా, దీనికి ఏదో చేసేసుకున్నటువంటి భావన ఉన్నవాడు నీకంటే రెండు ఎవరు లేరు. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అంతకంటే రెండు ఎవరు లేరు. అంటే దేనికి పనికిరానోడు కాబట్టి నువ్వు అలా నెగిటివ్గా ఏదో చేసేసుకుంటూ నేను వెళ్ళిపోతా అనుకుంటున్నాను. ఉమ్, ఉమ్, సాధించగలిగే అవకాశం ఉంటుంది. మనకు అవకాశాలు బోలెడు ఉన్నాయి. ఉమ్. ఒక్క అవకాశం కోల్పోయినా అనుకుంటున్నావు నువ్వు, కానీ 9 అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అది అర్థం బట్ వాటిని రిజిస్టర్ చేసుకోవాలి మనం, రిజిస్టర్ అవ్వాలి నువ్వు దానికి. ఒక అవకాశం పోయింది, పోతే పోనీ, ఒక లవర్ పోయింది, పోనీ వదిలిపెట్టేది వై. రేపు నీ అమ్మ వాళ్ళని తెచ్చేటువంటి భార్య నీకు ఒక అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుందేమో, నీకు రాబోయేటువంటి ఉద్యోగం సూపర్గా ఉంటుందేమో, రాబోయే అవకాశం అదృష్టం ఉంటుందేమో. ఇది విషయం తెలుసుకోవాలి తప్ప ఒక్క అవకాశం పోయి చెప్పేసి నేను కోల్పోతా, నేను అది వేసుకుంటా, ఇది వేసుకుంటా, నేను అద్దావుతా ఇద్దావుతా అనేది, నువ్వు రండగాడివి, రండవైతేనే అలా జరుగుతుంటావు. ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ నిజమైనటువంటి మనిషిగా ఉంటే దాన్ని ఎదిరించి నిలబడగలిగే సత్తా నీకుంది, అది చేయగలవు నువ్వు. అసలు మీన రాశి వారికి కెపాసిటీ ఎక్కువ, నాట్ ఈవెన్ మీన రాశి, ఎవ్రీ రాశి వారికి ఎక్కువ బలం ఉంటుంది. 9 అవకాశాలు మనకు ఎదురు చూస్తున్నాయి. వాటిని మనం క్యాచ్ చేయగలిగితే క్యాష్ చేయగలుగుతాం మనం. దాన్ని అందుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనలో మనము ఎవడో ఇది అంటున్న విషయం కాదు, నీకై నువ్వు బతుకంటానే, నీకోసం నువ్వు బతుకు. తప్పు ప్రతి ఒక్కటి చేస్తాడమ్మా. నీ తండ్రి తప్పు చేశాడు, నీ తల్లి తప్పు చేసింది, నువ్వు తప్పు చేశావు. తప్పులో పెద్దవి చిన్నవి ఉంటాయి. తప్పు తప్పు అందరికి ఒకటి తప్పు. తప్పు చేయని వాడు ఎవ్వడు లేడు. కెమెరా ముందు కానీ, మన చైర్మన్, టీవీ ఛానల్ చైర్మన్ కానీ, నేను కానీ, తప్పు చేయని వాడు ఎవ్వడు లేడు. ఈ కలియుగ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తప్పు చేసినవే. మానసికంగా కానీ, శారీరకంగా కానీ, డబ్బు విషయంలో కానీ, ఇంకేదైనా విషయంలో, వస్తువు విషయంలో కానీ ప్రతి ఒక్కరు తప్పు చేసినవి. ఉద్యోగానికి వెళ్తున్నావు, బట్ ఫేక్ డాక్యుమెంట్స్ ఎంతమంది పెట్టట్లేరు, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎంతమంది పెట్టట్లేరు. సో ఇవన్నీ తప్పులే కదా, ఇవన్నీ తప్పులే. తప్పు అనేది ఒక స్థాయి పోయిన తర్వాత విషయం, అది కోర్టులో వెళ్ళిన తర్వాత నీ తప్పు స్థాయా తప్పు స్థాయి అనేది దాన్ని నిరూపించేసుకోవాలి. కానీ తప్పు చేస్తున్నావా లేదా నువ్వు, బట్ తప్పు ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నాడు. సన్యాసుల నుంచి మొదలు పెడితే కింది స్థాయి వాడు కానీ తప్పు చేస్తున్నాడు. కలెక్టర్ నుంచి మొదలు పెడితే బంట్రోత్ వరకు తప్పు చేయని వాడు ఎవ్వడు లేడు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ప్రతి మంత్రి తప్పు చేసిన వాడే. ఇది అబద్ధం. వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పండి, వాళ్ళ సొంతంగా ప్రేమించే పిల్లల మీద కానీ, భార్య మీద కానీ, తల్లి మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు, ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాడే. నేను తప్పు చేశాను, దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తప్పుని సర్దిద్దుకోగలిగి, కొన్ని తప్పులు సర్దిద్దుకోలేని ఉంటాయి. అటువంటి వాటికి పశ్చాత్తాపడుతూ 10 మంది చేత మనం మంచి పని చేసుకుంటూ, ఇప్పుడు ఒక తప్పు చేసాం, దాన్ని సర్దిద్దుకోలేం, తప్పదు మనం సర్దిద్దుకో. ఇప్పుడు మర్డర్ చేసాం, మానభంగం చేసాం, దాన్ని ఏం దిద్దుకుంటావు నువ్వు. కానీ పశ్చాత్తాపడుతూ వచ్చి ఇలా పని చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి అవతలి వాళ్ళకి ఇంకెక్కువ సేవ చేసే ప్రయత్నం చేస్తే ఆ పశ్చాత్తాపమే నీకు నిన్ను పరీక్షిస్తుంది బాగా. అది చేయొచ్చు కదా. పోలీసు ఏం చేస్తున్నాడు, జడ్జి ఏం చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడా? మానభంగం చేయబడ్డ అమ్మాయికి జడ్జి గారు ధర్మం చేస్తున్నాడు, న్యాయం చేస్తున్నాడా? ఏ న్యాయం చేస్తున్నాడు ఆయన? నువ్వు జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తిలో నువ్వు చదివిన పుస్తకాలు న్యాయం చేస్తున్నావు. ఏమిటి, ఈ అమ్మాయి మానభంగం చేయబడింది కాబట్టి 3 లక్షలు అమ్మాయికి ఇవ్వండి, వీడికి 20,000 జైలు వేయండి. వాడికి 20,000 జైలు వేసి 3 లక్షలు ఇస్తే పోయిన మానం తిరిగి వస్తుందా? అది న్యాయమా? నీ భాషలో న్యాయం, ఇంకేం చెప్తామండి. కానీ ధర్మం కాదు అది, ధర్మ న్యాయం కాదు అది. ధర్మం అంటే ఏమిటి? అమ్మాయి పోయిన మానానికి వాడు కూడా మానాన్ని పోగొట్టుకోవాలి. వాడు అంటే ఎలా? సమాజంలో వాడు బతకకుండా చేయాలి, ఉద్యోగ సర్టిఫికెట్లు చేయాలి, బతకు నికృష్టమైనటువంటి బతికేట్ చేయాలి, సమాజంలో ఉంటూనే వాడు చేయాలి. అది ధర్మం. అది ఇది ధర్మం. వాడికి ఉన్నటువంటి పురుషలింగాన్ని కోసేసి నపుంస తయారు చేయాలి వాడిని.
అది ధర్మం అది. కానీ వాడికి 20 ఏళ్ళు శిక్ష చేసి ఆగస్టు రాగానే వాడు మంచోడు, ఈ పార్టీవాడు ఫోన్ చేశాడు, వాడు మంచి వాతావరణంలో పెరిగాడు కాబట్టి శిక్షను అనుభవించి తగ్గించేస్తున్నావు, వాడిని విడుదల చేయొచ్చు అని చెప్పేసి అయితే విడుదల చేస్తావు. మరి పిల్ల పరిస్థితి మర్డర్ చేసావు, చచ్చాడు ఇప్పుడు, మరి మా ప్రాణం తీసుకొస్తున్నావా? వీడికి 10 ఏళ్ళు శిక్ష చేసావు, తర్వాత వీడు బయటకు వస్తాడు, ఇంకోటి చంపుతాడు. ధర్మం ఏది? నువ్వు న్యాయం అనుకుంటున్నావు, న్యాయమే జరిగింది, ధర్మ న్యాయం జరగదు, ఎవరికి జరగదు. నువ్వు జడ్జివిగా, జడ్జి తోపుగా, ఆ తోపు జడ్జివిగా, సుప్రీంకోర్టు జడ్జివిగా, సుప్రీంకోర్టు జడ్జిలే మీ దేవుడిని అడుక్కొని దండం పెట్టుకొని చెప్పే స్థాయికి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళ గురించి మనం మాట్లాడదు, తప్పు. మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇలాంటి స్థాయిలో మనం ఇటువంటి వ్యక్తులతో ఉన్నప్పుడు సమన్యాయం జరగదు, ధర్మ న్యాయం జరగదు, కేవలం సామాజిక న్యాయమే చేయగలుగుతారు కోర్టులు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం చేసిన తప్పుకి మనం ధర్మంగా న్యాయం చేసుకోవాలి అంటే పశ్చాత్తాపడుతూ నీలో నువ్వు కుమిలిపోతూ ఎక్కువ మందికి సేవ చేయి, ఎక్కువ సేవ చేయి, తిట్లు తిను. అదే నీకు పశ్చాత్తాపంతో నేను చేసిన పనికి నువ్వు పశ్చాత్తాపడు. మళ్ళీ ఒకసారి చేయకుండా నువ్వు నీకు నిగ్రహించుకో. 10 మందిలోకి వెళుతూ ఉండు, వాడు నమ్మేస్తాడు, తుడి చేసుకో, అవును తప్పు చేశాను నేను. అప్పుడు కదా నీకు సమాజంలో గౌరవం వచ్చేది. 2 ఏళ్లకు 3 ఏళ్ళకి అరే వీడు పర్లేదురా మారుతున్నాడు, వీడికి పనప్ప చెప్పొచ్చు అని అప్పుడు మనకి పని చెప్తాడు. 3 ఏళ్ళు శిక్ష పడవయ్యా. ఇది కదా పశ్చాత్తాపం అంటే. ఆ పశ్చాత్తాపమే నీకు ధర్మ న్యాయం జరిగిస్తుంది. అలాంటి మనం పని చేస్తే తప్పకుండా మనకి పశ్చాత్తాపం ధర్మం వల్ల మనకు పుణ్యబలం పెరుగుతుంది, ధనయోగం ఉంటుంది. సేవ చేయండి, ధర్మకార్యాలు చేయండి, అనుకూలంగా ఉంటుంది చెప్పవచ్చు. ఇది ఉపన్యాసం ఉపోద్ఘాతం కాదు, రియాలిటీ. దిస్ ద ఓన్ రియాలిటీ. ఇలా ఉన్నప్పుడే మనకి ధర్మ న్యాయం జరుగుతుంది, ధర్మ న్యాయం జరగదు. మనకి ఇక్కడ ఉంటుంది మనసాక్షి. మనకి ఆ మనసాక్షి తగ్గట్టుగా ప్రవర్తించాలమ్మా. గొప్ప చెప్పట్లే, ఉన్న విషయం చెప్తాను. నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను. నేను సమాజంలో నేను ఒక వ్యక్తిగా నేను మాట్లాడే మాటలు తప్ప నేను ఉపోద్ఘాతాలు పుస్తకాలు తీసి ధర్మ గ్రంథాలు భాగవతం తీసి మీకు చెప్పట్లా. చెప్పేవాళ్ళు చాగంటి వారు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అందులో అనామయకుడు, నాకేం తెలియదు. అఫ్ కోర్స్ నేను తెలిసినా నాకున్న పరిజ్ఞానంతో చెప్తే తప్ప నేను ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయను, ఓవర్ చెప్పని వరకు. బట్ ఇక్కడ చెప్పేది సమకాలీనటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి సమాజంలో సగటు మనిషిగా నేను చెప్పేటువంటి విషయాలు తప్ప ఇంకోటి కాదు. నేను సమాజాన్ని జ్యోతిష్యాలు రెండింటిని కలిపి చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ కూడా ఏది నార్మల్గా చెప్పకుండా ఎగ్జాంపుల్స్తోని విత్ ప్రూఫ్స్, అది కూడా అలాగే బయట సోషల్గా జరుగుతున్న టర్మ్స్తో లింక్ చేసి చాలా రియలిస్టిక్గా రియాలిటీలో చెప్తున్నారు. అండ్ గురుగారు, నాకు మీరు చెప్పిన వాటిలో బాగా నచ్చిన ఒక మాట ఏంటంటే, మీకు వచ్చేస్తుంది అని చెప్పేసి అనగానే అందరూ వచ్చేస్తుంది అని చెప్పేసి పని చేయకుండా ఉంటారు. కానీ మీరు అన్నమాట ఏంటి, జ్యోతిష్యంతో నడవాలి తప్పించి దాని మీదే నమ్ముకొని ఆధారపడకూడదు అన్నారు. అది చాలా మంచి మాట. ఎందుకంటే వీడియోస్ చూసి మాకు కోట్లు వస్తాయి అట, ఇంట్లోనే వచ్చేస్తాయి అని చెప్పేసి ఏమీ చేయకుండా ప్రయత్నించకుండా ఉంటే ఎలా ఉంటుంది అంటే సమాజంలో. సపోజ్ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది రేపు, నాలాంటి చెప్పేశాడు కుంభరాశి వారికో మకర రాశి దాకా చెప్పాను, ఈ రాశి వారికి టాప్ లెవెల్ టాప్ ర్యాంక్ అని చెప్పాను. హాయిగా వాడు పుస్తకం పక్క పెట్టి దుప్పటి కప్పుకొని వేసేసి పడుకుంటే నాకు ఇంపాసిబుల్. వాడు తర్వాత ఏమవుతాడు, పలాని కిరణ్ శర్మ పలాని యూట్యూబ్ ఛానల్లో చెప్పినటువంటి విషయాలు అబద్ధం, ఆయన నేను పాస్ అవుతానని నేను పాస్ అవ్వలేదు. ఏం చేసావురా? నేను 40 రోజులు దుప్పటి కప్పు పడుకున్నాను అండి, హాయిగా తిన్నా పడుకున్నాను, నేను నాకు ఎగ్జామ్ రాశాను, మంచిగా రాశాను, నాకు రాలేదు. 40 రోజులు ఏం చేసావురా? ఏం చేయలేదు, పడుకున్నాను. ఎందుకు వస్తుంది అది? కిరణ్ శర్మ మాట విలువ ఎక్కడ అంటే జ్యోతిష్యం మీద ఆధారపడుతూ జ్యోతిష్యం మీద పూర్తిగా నువ్వు అనుసరిస్తూ ఉండాలి తప్ప ఆధారపడి ఇది అయిపోద్ది అనుకుంటే కుదరదు. మీరు అన్న మాట కదే. కాబట్టి మీరు చదువుకోవాల్సిందే, అటెంప్ట్ చేయాల్సిందే, కర్మ చేయాల్సిందే. చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. ఎలా వస్తుంది మీరు అడగాల్సిన ప్రశ్న, సార్ దేవుడు ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తాడంటే దేవుడు ప్రత్యక్షంగా మనకేమి ఇవ్వడమ్మా, మనలో చైతన్యాన్ని కలిగిస్తాడు. ఏ పని చేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత నీకు అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉండే, కానీ కొన్ని ప్రశ్నలు నీకు సొంతంగా అడగాల్సి వచ్చింది. నువ్వు ఎందుకు నీకు అవి అడగాలనిపించింది, అక్కడ ఇది కరెక్ట్గా కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన ప్రశ్నలు అడగగలిగావు నువ్వు, దానివల్ల నీకు సమాధానం సంతృప్తి కలిగించింది. అరే పర్ఫెక్ట్గా ఉందని చెప్పగలిగావు, యూ ఫీల్ బెటర్. కొన్నిసార్లు వీడిని ఎంతైనా ఈ ప్రశ్నకు సమాధానం పని చెప్తున్నాడు వీడికి చెప్తాడా చెప్పడా అనేటువంటి కొంత బోర్ కూడా కొట్టి ఉంటుంది. అనుభవం కూడా మీకు జరిగి ఉంటుంది, మీ మనసాక్షి తప్పకుండా ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి భావనలు అంటే నాదే రాకపోతే ఎవరైనా సరే ఆ ప్రశ్న సమాధానంగా రాకపోవచ్చు, మీకు అందకపోవచ్చు, మేబీ యూ ఫీల్ నాట్ బెటర్. సో అంటే కానీ ఆ వ్యక్తిని గౌరవించాలి తప్పదు ఆ స్థానంలో. అలాగే మనకు వస్తుంటే ప్రతి సమస్యని కూడా సమస్యగానే చూడడం వల్ల మనకి ప్రయోజనం ఉండదు. సమస్యని ఈ సమస్యకి పరిష్కారం ఉంది అనేటువంటి ఆలోచనతో వెళ్తే తప్పకుండా దానివల్ల ప్రయోజనం పొందుకుంటారన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి సమాజంలో సామాజిక భౌగోళిక విషయాన్ని తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది, అవుతుంది, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నా ఉద్దేశం. జ్యోతిష్యం అనేది 100% కరెక్ట్ శాస్త్రం, ఇది సైంటిఫిక్ శాస్త్రం, ఇది దాన్ని చెప్పేవాడి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలా పుక్కిటి పురాణం చెప్తే అది అర్థం కాదు, కొంత దానికి మనం ఏదన్నా జోడించి ప్రాక్టీస్ చెప్పితే అర్థమవుతుందని నా తాపత్రయం తప్ప నేను గొప్ప అని కాదు. నేను జస్ట్ మేము మా గురువుల చదువుకోవడం వల్ల మాకు వచ్చిన జ్ఞానం అంతే, అంత మించేం లేదు.
గురుగారు ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు మీనరాశి వారికి అనుకూలంగా ఉంది అని అనుకుంటా ఉన్నాం కదా, వీళ్ళకి వివాహ యోగం కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉందా అయితే? వివాహం అంటే తప్పకుండా పెద్దల అంగీకారంతో వివాహం జరిగే అవకాశం, ప్రేయసిబులకు బాగా ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది. అనుకున్నటువంటి స్థాయిలో ఆర్థికంగా అభివృద్ధి, భార్యాభర్తలు కూడా ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉండే అవకాశాలు బలంగా కనపడుతున్నాయని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా గురుగారు? అద్భుతం. మీకు ఎటువంటి శస్త్రచికిత్సలు అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. వీళ్ళకి మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అని చెప్పడానికి అవకాశం ఉంది. మనశ్శాంతి ప్రశాంతత ఉంటుంది వీళ్ళకి అందరికీ కూడా. అర్ధాష్టమ గురుడు ప్లస్ ఏళ్ళనాడు శని రెండు ఉన్నాయి వీరు, కాబట్టి మధ్యలో పోటు వీరికి ఎక్కువ పాపం. ఇప్పుడు రేపటి నుంచి కొద్దిగా గురుడు ఎప్పుడైతే కర్కాటకం వెళ్తాడో మధ్యలో పోటు తగ్గుతుంది, తబల మాత్రమే ఉంటుంది, మధ్యలో పోటు తగ్గుతుంది. కానీ తబల కూడా మనకి సంగీతం మంచి వినబడానికి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు భరించగలిగేటువంటి పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్లో రిజల్ట్ కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే కష్టం ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ 100% ఉంటుంది, బట్ విల్ గెట్ రిఫండ్స్ కూడా అంత మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం. కాబట్టి మధ్యలో కన్నా తబల వాయింపు బాగుంటుంది, తబల వాయింపు మీకు అనుకూలంగా ఉంటుంది చెప్పవచ్చు. అదనమాట. వీళ్ళు కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెట్టచ్చా గురుగారు? అంటే నేను వీళ్ళకి వ్యాపారం అసలు సూటబుల్ కాదు వీరికి. మీనరాశి వారు పెద్దగా వ్యాపారం చేయడానికి అంతగా కరెక్ట్ కాదని నా ఉద్దేశం వీరికి. ఎందుకంటే వీరు జ్ఞానవంతులు, కేవలం వీరికి ఒకే ఒక వ్యాపారం సూటబుల్గా ఉంటుంది, అది వ్యాపారంగా అనుకుంటే వ్యాపారమే. అఫ్ కోర్స్ ఇప్పుడు అది నెంబర్ 2లో లీడ్లో ఉంది వ్యాపారం. అది ఫస్ట్ వ్యాపారం ఇందాక అనుకున్నాం, అందరూ తెలిసింది లిక్కర్ వ్యాపారం, చాలా మంచి 40 ml 80 ml 90 ml అది టాప్లో ఉంది. అది సెకండ్ వచ్చేసరికి పుస్తకాల వ్యాపారం. అంటే మా కాలేజీలో నెంబర్ వన్ మా ఇన్స్టిట్యూట్ నెంబర్ 1 అంటారు సారా. అంటే చదువు అనేటువంటి వ్యాపారం బాగుంది. సెకండ్ ఆప్షన్లో చదువు అనే వ్యాపారం బాగుంటుంది. దాన్ని మీరు వ్యాపారం అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా అది మీ ఇష్టం. కానీ వ్యాపారాత్మక ధోరణితో ఉన్నటువంటి సామాజికమైనటువంటి విస్తృతమైనటువంటి విశృంఖలమైనటువంటి చదువు అనేది జ్ఞానాన్ని కాకుండా కేవలం బరువును మాత్రమే పెంచుతుంది. జ్ఞానం పెంచే ప్రయత్నం చేయటం లేదు. ఏ కళాశాలలు కానీ ఏవి కూడా జ్ఞానాన్ని పెంచుతున్నటువంటి అవకాశం నాకు కనిపించట్లే. రుబ్రోలో మిక్సీలో వేసి రుబ్బుతున్నట్టుగా సెట్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఎంబీఏ లాంటి పరీక్షలు చదివిన వ్యక్తులకి ఇప్పుడు మీకు ఏదైనా, ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతాను అమ్మా, ఇప్పుడు ఈ టీవీ యాంకర్గా మనం చేయడానికి యూట్యూబ్ ఛానల్కి ఎంత ఖర్చు అవుతుంది ఇమ్మీడియట్ చెప్పగలుగుతారా? యాంకర్కి ఎంత అవుతుంది, కెమెరామెన్కి ఎంత అవుతుంది అని చెప్పగలుగుతారా? అంటే ఏం చెప్పగలుగుతారు మీరు? పోనీ తయారు చేయడానికి చెప్పగలుగుతారా? చెప్పలేరు. పోనీ ఒక కెమెరా తయారు చేసి ఎంత చెప్పగలుగుతారా? చెప్పలేరు. అంటే ఒక సబ్జెక్ట్ మీదనే మీరు ఫోకస్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఈ వ్యాపారం చేయడానికి ప్రారంభం నుంచి అంతిమ వరకు ఏం చేయొచ్చు మనం? నథింగ్ బట్ ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదో అంటున్నారు మీరు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదో అంటున్నారు కదా, అటువంటి చదువులు. అంటే విషయ పరిజ్ఞానం చెప్పండి. ఈ వస్తువు ఇక్కడ తయారవుతుంది అంటే విషయ పరిజ్ఞానం. లెన్స్ ఎలా ఉంటాయి, ఏ లెన్స్ వాడాలి తర్వాత విషయం. ఈ కెమెరా ఇక్కడ తక్కువ దొరుకుతుంది, ఇక్కడ అనుకూలంగా ఉంటుంది, ఇక్కడ యాంకర్లు ఇలా మాట్లాడితే ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేస్తే బాగుంటుంది, 2 కెమెరాలు ఉంటే ఎలా ఉంటుంది, సింగిల్ కెమెరా ఎలా ఉంటుంది, యాంకర్ ఎలాంటి మాట్లాడే వ్యక్తి ఉంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇది కనీస సమాచారం కదా. ఈ కనీస సమాచారం చెప్పగలిగేటువంటి విద్య మంచిదా? లేదంటే యూట్యూబ్ ఛానల్ పెట్టవచ్చు, యూట్యూబ్ ఛానల్ పెడితే ఒక యాంకర్, ఒక కెమెరామెన్, ఒక గెస్ట్ ఉంటే సరిపోతుంది, నెలకు ఒకసారి 70,000 వస్తాయి. ఏది కరెక్ట్ మీకు? ఇప్పుడు బేసిక్ నుంచి తెలవడమే పరిజ్ఞానం, అది ఇంపార్టెంట్. ఈ పరిజ్ఞానం చదువు అంత వద్దాయి మనకి. యూట్యూబ్ పెట్టాలంతే, యూట్యూబ్కి డబ్బులు అవుతాయి. యూట్యూబ్లో 1,00,000 మంది చూస్తే 40,000 వస్తాయి, 2,00,000 మంది చూస్తే వస్తుంది, సబ్స్క్రైబ్ ఇంత కావాలి, రన్నింగ్ టైం ఇంత ఉండాలి. ఇది ఎవరికి కావాలరా వస్తువు? అది కాదు. బేసిక్ పరిజ్ఞానం చెప్పండి. అసలు ఏమిటి యూట్యూబ్ అంటే, ఎందుకు చూడాలి దాన్ని? కానీ వీళ్ళైతే ఇప్పుడు నువ్వు డాక్టర్ అవుతావు, నువ్వు నీట్లో మా దగ్గర చదువుకుంటే డాక్టర్ అవ్వడం ఖాయం, ఫస్ట్ ర్యాంక్ చెప్తున్నావు. డాక్టర్ ఏం చేయాలి వాడు? అసలు ఏం చదువుకోవాలి వాడు? ఎంపీసీలో తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఏం చదువుకోవాలి? అంటే పరిజ్ఞానం లేకుండా చదువుతున్న, కేవలం రుబ్బురోల్లాగా మిక్సీలో వేసేసి మనకు జామ్ తయారు చేసి ఇస్తున్నారు వాళ్ళు. అటువంటి చదువుల వల్ల ప్రయోజనం ఉందని అనుకోవడం లేదు. ఇప్పుడు అలా కనుక అందరూ పాస్ అవ్వగలిగితే, ఇదే కాలేజీలో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలలో దాదాపుగా ఒక కాలేజీలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో కలుపుకుంటే దాదాపుగా వీళ్ళకి సెంట్రల్ ఉన్నటువంటి చదువుకునే వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారు. 15 లక్షల్లో వీళ్ళు పాస్ అయ్యేంత మంది అమ్మా? వీరు చెప్తున్నారు ఒకటి పాస్ ఎంత తెలుసా మీకు? 50 మంది. 15 లక్షల మందిలో పాస్ అయ్యేది 50 మంది, లేదు 200 మంది, లేదు 500 మంది. ఇలాంటి ఒకటి కాదు ఎన్ని ఉన్నాయి? 70 అనుకుందాం సపోజ్. సో 20 అనుకుందాం. 20 కాయల్లో వీళ్ళకి 200 వచ్చే సీట్లన్నీ ఎక్కడ? తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల మంది రాస్తే ఎన్ని సీట్లు వస్తే, మరి ఉత్తరప్రదేశ్ ఏమైంది, బీహార్ ఏమైంది, మద్రాస్ ఏమైంది, మరి కేరళ ఏమైంది? ఇద్దరు రాస్తలేరు పరీక్షలు. అన్ని పరీక్షలు రాస్తే కాబట్టి సీట్లు వచ్చేది. ఎన్ని సీట్లు ఉన్నాయమ్మా తెలుసా మీకేమన్నా? ఐఐటీలో 12,000 సీట్లు ఉంటాయి. మ్యాక్సిమం మెయిన్ సీట్లు 7,500. బిట్స్ పిలాని ఇట్లా వరంగల్ సీట్లలో వచ్చేటువంటి 3,000, మ్యాక్సిమం 12,000. సరే ఈసీ కోట ఇంకో కోట ఉంది అనుకుందాం, 12,000 సీట్లు. అంటే రాసినటువంటి 40 లక్షల మందిలో వచ్చిన సీట్లు 20,000 సీట్లలో అయిపోతుంది. 12,000 సీట్లలో అయిపోయిందా? అంటే మీతో బేవార్స్ కానీ, బేవార్స్ ఆడపిల్లల బెయిన్ లేదా వాళ్ళకి?
మరి చదువుకున్న వాళ్ళందరికీ సెకండ్ టైం మళ్ళీ నువ్వు ఫుల్గా రాయి 1 ఇయర్ మొత్తం రాయని చెప్తున్నాడు. తర్వాత వాడికి 0 ఎప్పుడైనా 100 ర్యాంక్ వస్తుంది, అప్పుడు 0 ర్యాంక్ వాడికి. లేదండి మీ అబ్బాయి కొద్దిగా అది ఫేడప్ అయిపోయాడండి, అందుకే రాయలేకపోయాడు, మేమేం చేస్తాం, డబ్బులు మాత్రం ఇచ్చేసేయండి, సర్టిఫికెట్లు ఇస్తాం. ఎక్కడ చెప్పాలి నేను వ్యవస్థ మీద తప్పుపట్టట్లా, ఇది వ్యాపారాత్మక ధోరణి కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి ఎంత ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇటువంటి వ్యాపారం వీరికి బాగుంటుంది, అది నా ఉద్దేశం. అంటే చదువు అనే వ్యాపారం వీరికి బాగుంటుంది చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి, ఎవరికైనా నేను ఒప్పించుంటే మన్నించండి, అది కూడా ఇప్పుడే చెప్తున్నాను నేను, తర్వాత ఎందుకు. గురుగారు మీనరాశి వాళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? తప్పకుండా వీరికి ఒకటే సింపుల్ లాజిక్, అమ్మవారి ఆరాధన ఒకటి, అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన వీరికి చాలా మంచిది, ఎప్పటికైనా సరే చాలా మంచి ప్రయోజనం కలిగించేది అమ్మవారి ఆరాధన. దత్తాత్రేయ స్వామి శుభాన్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. మీరు తొందరలో ఉన్నప్పటికీ కూడా ప్రతి రాశి గురించి ఇంత చక్కగా వివరించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఎంతో చక్కగా వివరించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎటువంటి లాభాలు వస్తాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది, మీరు మామూలుగా అయితే చెప్పలేదు గురుగారు. ప్రతి ఒక్క అంశం గురించి మాట్లాడారు, ఉదాహరణతో మాట్లాడారు, బయట మనకు జరుగుతున్న సామాజిక విషయాల గురించి కూడా మాట్లాడి మాకు ఏమంటారు అవేర్నెస్ కలగాలని చెప్పి మీరు తీసుకున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది అందరికీ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.